హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకైతే ఈరోజు అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ నా ఛానల్ ద్వారా జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే అందజేస్తాను. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ ఇండ్లు 400 చదరపు అడుగుల్లో ఉండాలి. ఇంటి నిర్మాణంలో ప్రతి దశను ఫోటో తీయాలి. కలెక్టరేట్లకు పలు గైడ్లైన్స్ జారీ చేసిన హౌసింగ్ కార్పొరేషన్. ఇందిరమ్మ ఇండ్లు కట్టేటప్పుడు ఏమేం రూల్స్ పాటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే కలెక్టర్లకు గురువారం గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేసింది. అంటే రూల్స్ రెగ్యులేషన్స్. ముగ్గు పోసిన తర్వాత బేస్ మట్టం పనులు ఆరంభించే ముందు స్థలం ఫోటో తీసి దాన్ని ఇందిరమ్మ యాప్లో మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలని ఎండీ సూచించారు. ముగ్గు పోసేటప్పుడు మీ గ్రామ పంచాయతీ కార్యదర్శిని తీసుకొని వస్తే అతని ఫొటోస్ తీసి ఫొటోస్ వచ్చేసి ఇందిరమ్మ యాప్లో వాళ్ళు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇంటిని కట్టేటప్పుడు దాని జాగా 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలి. 2 గదులు, 1 వంటగది, బాత్రూంతో సహా ఇంటిని నిర్మించాలని తెలిపారు. ప్రతి దశలోనూ ఫోటోలు తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేయాలని, వీటి ఆధారంగానే లబ్ధిదారులకు చెల్లింపులు చేస్తామని స్పష్టం చేశారు. పాత ఇంటిని ఆనుకొని కానీ ఇప్పటికే ఉన్న ఇంటిని అదనపు గదులు కానీ కొంతవరకు కూల్చివేసిన వాటికి కానీ ఈ స్కీమ్ ద్వారా నిర్మాణం చేయరాదని వివరించారు. అంటే నిన్న మొన్న కొత్త కట్టినోళ్ళు కూడా ఈ స్కీమ్ ద్వారా అప్లై చేసుకొని మళ్ళీ ఇందిరమ్మ ఇల్లులాగా రెడీ చేస్తే మాత్రం ఇవ్వరు. గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇండ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ స్కీమ్ మంజూరు చెయ్యరు. ఇండ్లను కలిపి కట్టుకోవడానికి అనుమతించరాదని, ఒకటే ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యులకు ఒక ఇల్లు మాత్రమే ఇవ్వాలన్నారు. కుటుంబానికి 1 ఇల్లు మాత్రమే. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులందరికీ కలెక్టర్లు సరైన ఆదేశాలు ఇవ్వాలని, గైడ్లైన్స్ తప్పనిసరిగా పాటించేలాగా చూడాలన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టరేట్లను ఎండీ గౌతమ్ ఆదేశించారు. సో ఇది చెప్పింది ఏంటి, 400 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండొద్దు. 2 గదులు, 1 వంటగది, బాత్రూమ్ అన్నీ కలిపి ఉండాలంటే అటాచ్డ్ బాత్రూము విత్ బెడ్రూమ్, 1 కిచెన్, 1 హాల్ ఖచ్చితంగా ఉండాలి నిర్మాణంలో. మీరు ముగ్గు పోసేటప్పుడు గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గరికి వెళ్ళి చెప్తే అతను వచ్చి ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేస్తాడు. బేస్మెంట్ కట్టినాక మీకు ₹1,00,000 అయితే రావడం జరుగుతుంది. మరి కొత్త ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారంటే, కొత్త ఇందిరమ్మ గురించి అయితే ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు. నాకు తెలిసి మేలో ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జూన్లో ఎలక్షన్స్ అంటూ కనుక ఎలక్షన్స్ ముందే ఇచ్చేయడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.